ఆ కేసు పెడతారు, వాళ్ళు ఏం చెప్తే ఆ కేసు పెడతారు. అలాంటి స్టేజీ నుంచి ఒరిజినల్గా కేసు పెట్టే దశకు వచ్చింది ఆ రోజున పోలీసింగ్. మళ్ళీ ఇప్పుడు నాకు మొట్టమొదటి రోజులే గుర్తుకొస్తున్నాయి, మనం జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాటి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఆ స్టేజ్కి వచ్చేసాం. 70 ఎక్కడ, 95 ఎక్కడ, 25 సంవత్సరాలు నాశనం అయిపోయాం. 95 తర్వాత కోలుకున్న రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళీ మనం 70ల నాటి పరిస్థితి తీసుకెళ్ళాం. ఆటవిక ఆలోచనల్ని ప్రోత్సహిస్తున్నాం మనం. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంది. తిలా పాపం తలా పిడికెడు. దీంట్లో ప్రజల తప్పు ఏంటంటే ఈ తరం వాళ్ళకి ఈ అనుభవం లేదు, ఇప్పుడున్న కుర్రాళ్ళకి దీనివల్ల బాధలు ఏంటో తెలియదు. నాలాంటి వాళ్ళం ఎక్స్పీరియన్స్ చేసాం. షాపుల దగ్గరకు వచ్చి ఎట్లా బెదిరిస్తారు, నీ షాప్ బాగుందంటే ముయిపించడమా, లేకపోతే నేను మోసం చేయడమా, ఏడిపించడమా, బహిరంగ పరిశ్రమ. ఇవాళ పరిశ్రమల మీద దాడులు చూస్తుంటే తెలుస్తుంది కదా, వ్యాపారుల వేధింపులు తెలుస్తుంది కదా. అధికారులు దోచుకుని, రాజకీయ నాయకులు దోచుకుని, వడ్డీ వ్యాపారులు దోచుకుని, వాడికి మిగిలింది ఎంత అయితే అంత బతకాలి. ఆ స్టేజీలోనే విరక్తి కలిగి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి కర్ణాటక, తమిళనాడు, లేకపోతే కనుక తెలంగాణ ప్రాంతాలు సెటిల్ అయ్యారు మన వాళ్ళు అనేక మంది. ఇప్పుడు మళ్ళీ ఆ దశకి వెళ్ళబోతున్నామా లేదా అనేది వీళ్ళు రాబోయే రోజుల్లోనన్నా సెట్ చేసుకుని చెప్పాలా. అదే కదా సార్. ఫైనల్గా ఒకసారి బీహార్ ఎన్నికలకు సంబంధించి, బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అంశాలు రేపొద్దున్న అంటే అన్ని రాష్ట్రాలకి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక లెసన్ కాబోతున్నాయి. ఇందులో ఏంటంటే కీలకంగా ఒకటి, ఇప్పటికే ఆధార్కి సంబంధించి ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కాదు, ప్రామాణికంగా ఓటర్ ఐడి కార్డుని తీసుకుంటుంది అనేది. మళ్ళీ అందులో 2003 ముందు వాళ్ళందరూ కూడా ప్రధానంగా 2 సర్టిఫికెట్స్ అడుగుతున్నారట. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, లేదు ఏదైనా 10th మార్క్ లిస్టు ఏదో ఒకటి అనేది. ఇందులో కులాల వారీగా అందరికీ సాధ్యం కాదు అనేది ఇప్పటికే దానికి సంబంధించి అభిప్రాయాలను కూడా మొన్న ఈసీతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు షేర్ చేసుకున్నారు అనేది. ఏం జరగబోతుంది?